అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ టెట్లో ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన బిట్స్ అనేవి చాలా రావడం జరిగింది. ఆ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? చివరి వరకు చూస్తే మీకు తెలుగులో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా మీరు ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. జస్ట్ 10 నిమిషాలు కేటాయించండి వీడియోకి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేయండి. రాయప్రోలు సుబ్బారావు గారికి అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు అనే బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, వనమాల రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి టెట్లో ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ భారత ప్రభుత్వం సుబ్బారావు గారిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. నెక్స్ట్ ఏ దేశం ఏగినా ఎందుకాలడినా గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. 1893 సెప్టెంబర్ 11వ తేదీన షికాగోలో కొలంబస్ హాల్లో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చక్కని ఉపన్యాసం ఇచ్చారు. నెక్స్ట్ ప్రార్థనలు, కార్యకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడతాయి. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు అన్నారు. సాయం అనేది ఒక అనువాద కథ. జాకోబ్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి, కథకుడు, నవలా రచయిత. అమ్మా అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు రవి. సాయం పాఠంలో ఇతివృత్తం పరోపకారం. ఇదే భూతదయ. నెక్స్ట్ ఇంపార్టెంట్, సాయం పాఠంలో ఇతివృత్తం అనేది పరోపకారం టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి. బాపూజీ, మీరు మట్టిలో మాణిక్యాలు వెలికి తీయగలరు, అందువలనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలను స్పృశించిన వారు మహాదేవ్జీ. కరుణశ్రీ పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. తెలుగు బాల శతకం కరుణశ్రీ టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ జంజాల పాపయ్య శాస్త్రిని కరుణశ్రీగా ప్రసిద్ధులు. నెక్స్ట్ జమదగ్ని అనే కలం పేరుతో చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రచనలు చేశారు. ఇంపార్టెంట్ ఇది కూడా. జమదగ్ని అనే కలం పేరుతో చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రచనలు చేశారు. నెక్స్ట్ పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా జమదగ్ని గారు కథలు రాశారు. ఇది టెట్లో అడగడం జరిగింది. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా జమదగ్ని గారు కథలు రాశారు. నెక్స్ట్ కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉన్నది. చూడాలనుకోవాలనే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే, వినాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే. ఈ వాక్యాలు కొండవాగు పాఠంలోనివి. నెక్స్ట్ జనని జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము. జనని అనే పద్య పాదమును శ్రీనాథుడు రచించెను. ఇంపార్టెంట్. జనని జనకులు గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము జనని అనే పద్య పాదాలను శ్రీనాథుడు రచించెను. నెక్స్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏడిద కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. నెక్స్ట్ రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి ఏడిద కామేశ్వరరావు రచనలు. నెక్స్ట్ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది బోయ భీమన్న గారి స్వీయ చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి టెట్లో అడగడం జరిగింది. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది బోయ భీమన్న గారి స్వీయ చరిత్ర. నెక్స్ట్ గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత లాంటి ఖండకావ్యాలు బోయ భీమన్న రచనలు. నెక్స్ట్ జయగీతంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. జయగీతం అంబేద్కర్, ఇది కూడా ఇంపార్టెంట్, టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ రాజుగారు అడిగిన చిక్కు ప్రశ్నను విడమర్చి జవాబును చెప్పినది వెన్నెల. నెక్స్ట్ 90 ఆమడాలైన వెళ్ళి
తోలుబొమ్మలాట చూడాలి అన్నది ప్రాచీన నానుడి. టెట్లో అడగడం జరిగింది ఇది కూడా. 90 ఆమడాలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అన్నది ప్రాచీన నానుడి. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన అరే కులస్తుల నుంచి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. నెక్స్ట్ తోలుబొమ్మలాట 1 అడుగు నుంచి 4-5 అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. నెక్స్ట్ జుట్టు పోలిగాడు, కేతిగాడు, బంగారక్క లాంటి పాత్రలు తోలుబొమ్మలాటలో ఉంటాయి. నెక్స్ట్ తప్పెడ గుండ్లు ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కోలాటం నృత్యంలో సుమారు 16 నుంచి 40 మంది వరకు పాల్గొంటారు. నెక్స్ట్ రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు అనేది ఒక సామెత. ఇంపార్టెంట్ ఎట్లో అడగడం జరిగింది. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు అనేది ఒక సామెత. నెక్స్ట్ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు. నెక్స్ట్ సిద్ధేంద్ర యోగి రచించిన భామా కలాపం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన రచన పెన్నేటిపాట. పెన్నేటిపాట ఇంపార్టెంట్. విద్వాన్ విశ్వం ఇది టెట్లో అడగడం జరిగింది. పెన్నేటి పాటను రచించింది విద్వాన్ విశ్వం అనేది టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది. అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుండి కదలడం మంచిది కాదు అన్నది దీర్ఘసూత్రుడు. నెక్స్ట్ అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర. ఇంపార్టెంట్ ఎట్లో అడగడం జరిగింది. అనుభవాలు జ్ఞాపకాలు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర. నెక్స్ట్ ఆత్మబలి, రక్షాబంధనము నవలలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచించారు. నెక్స్ట్ చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చేయరాదు ఈ పద్య పంక్తులు వేమన రచించారు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చెయ్యరాదు. నెక్స్ట్ వేమన పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అనేవి అమహత్తులు. పురుషులను బోధించే పదాలను మహత్తులు, తక్కినవి అనేవి అమహత్తులు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలోను, అమహత్తులలోను, బహువచనంలోను, మహత్తులలోను చేరతాయి. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుల్లోను, బహువచనంలో మహత్తుల్లోను చేరతాయి. నెక్స్ట్ స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీవాచకాలు అంటారు. తొలి తెలుగు శాసనం కళమళ్ళ శాసనం. కళమళ్ళ శాసనం. ఇక్కడ స్త్రీలను బోధించే పదాలు విడిగా చెప్పాలంటే మహతీవాచకం అనేది టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు చోళులు. నెక్స్ట్ భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తలు గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఒకరు ప్రసిద్ధి చెందారు. బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత భిక్షకుల భాషా భేషజం గిడుగు వారి రచనలు. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ మీకు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ మీ. వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి వీడియో బాగుంది అని. బాగోకపోయినా సరే చేయండి, డిస్లైక్ చేయండి, ఓకేనా. కామెంట్ కూడా చేయండి, ఓకేనా. నెక్స్ట్ గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు గిడుగు రామ్మూర్తి గారు. ఇటుకుల పండుగని విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉన్న గిరిజనులు జరుపుకుంటారు. ఇక్కడ గిడుగు రామ్మూర్తి గారి గురించి టెట్లో ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ డైడై మామాలే ఆడతోరన్ పాయింతియై అన్నది సవర భాష. చందమామ చిక్కని తేనె తేవే అన్నది తెలుగు భాష. క్రైస్తవులు అతిపెద్ద పండుగ క్రిస్మస్. దీన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. సావిత్రిబాయి పూలే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సరోజినీ నాయుడు భారత కోకిల. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా జీకేలో అడగడం జరిగింది ప్రీవియస్ డిఎస్సిలో. నెక్స్ట్ ఆతుకూరి మొల్ల తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి. టెట్లో అడగడం జరిగింది బిట్. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ యక్షగాన రచనలు సిద్ధహస్తులాలు. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది.
నెక్స్ట్ అష్టగంటలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించిన గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ. వెంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది. నెక్స్ట్ తాళ్లపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఉంది. సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించింది పొనకు కనకమ్మ. నెక్స్ట్ చుందూరు రత్నమ్మ మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేశారు. కళ్ళు మానండోయ్ బాబు అంటూ ఎలుగెత్తి చాటిన వారు శ్రీమతి జయంతి సూరమ్మ. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు. వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యంగా అవుతుంది. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుంది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది ఒక సామెత. ఇంపార్టెంట్, ఎట్లా అడగడం జరిగింది. నెక్స్ట్ నన్నయ్య 11వ శతాబ్దపు కవి. ఇతన్ని ఆదికవి, వాగానుశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ నన్నయ్య ఆదికవి. సభా పర్వాలను, అరణ్య పర్వంలో 142వ పద్యము, శారదారాత్రులు వరకు రచించారు. నెక్స్ట్ తిక్కన్న 11వ శతాబ్దపు కవి. మహాభారతంలో 15 పర్వాలు రచించారు. ఇంపార్టెంట్. తిక్కన్నకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. ఇంపార్టెంట్. నిర్వచనోత్తర రామాయణం రచించినది తిక్కన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎర్రన్న 14వ శతాబ్దం. హరివంశం, నరసింహ పురాణం ఎర్రన్న రచనలే. నెక్స్ట్ ఎర్రన్నకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ మహాభారతంలో ఎర్రన్న అరణ్య పర్వశేషం రాశారు. నెక్స్ట్ మంచి బహుమతి అనేది సంభాషణ ప్రక్రియలో ఉన్నది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని గాంధీజీ పేర్కొన్నాడు. తనకు పుస్తకాలే శాశ్వత స్నేహితులని డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారు. అంబేద్కర్ 32 పుస్తకాలను రచించారు. 1440లో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎట్లా అడగడం జరిగింది. తనువు, రక్తము, జీవంబు దారబోసి, ఋషి వతంసులు, పెక్కు వెలెండ్లు తపము అనే పద్య పంక్తులు నాలం కృష్ణారావు గారివి. తనువు రక్తంబు జీవంబు దారబోసి, ఋషి వతంసులు, పెక్కువలేండ్లు తపము అనే పద్యము నాళం కృష్ణారావు గారివి. నెక్స్ట్ నాయన పూర్వము పద్యం చెబితే బంగారం, వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద పద్యం చెప్పిన కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ గయ్యాలి గంగమ్మ, పెండ్లి కొడుకు ధరలు, కనకయ్య, పంతుల కాంత, గొట్టాలమ్మ మొదలైన రచనలు చిలకమర్తి రచనలే. గయోపాఖ్యానం, కీచకవధ నాటకాన్ని చిలకమర్తి వారు రచించారు. రామచంద్ర విజయము, గణపతి లాంటి నవలల్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గురించి టెట్లో ఒక బిట్ అడగడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. అభినవ నన్నయ్య బిరుదుగల కవి. రాయప్రోలు సుబ్బారావు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా గేయాన్ని రచించినది రాయప్రోలు సుబ్బారావు. సాయం అనేది ఒక అనువాద కథ. ఎట్లా అడగడం జరిగిందండి బిట్స్. తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి. తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు జమదగ్ని. ఇంపార్టెంట్. జనని జనకులు గొలుచుట,
తనయునుకు ముఖ్యమైన ధర్మము జనని. ఈ పద్య పంక్తులు రాసిన కవి శ్రీనాథుడు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి జీవిత చరిత్ర. చెప్పండి, కామెంట్ చేయండి. మనం ఇప్పుడు క్లాస్ చెప్పుకున్నాం, చెప్పేస్తున్నారు మీరు, కామెంట్ చేసేయండి. బోయ భీమన్న. నెక్స్ట్, ఈ గీతంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. చెప్పండి, ఇవన్నీ టెట్లో అడగడం జరిగింది. జయగీతం. నెక్స్ట్, రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు అన్నది సామెత. ఇవన్నీ నేను చెప్పాను కదా మీకు, ఇవి టెట్లో రావడం జరిగిందని. సేమ్ యాస్టీస్కి బిట్స్ అన్నీ కూడా టెట్లో వచ్చినాయండి. పెన్నేటి పాట రచించినది విద్వాన్ విశ్వం. నేను క్లాస్ చెప్పేటప్పుడే చెప్పాను ఈ బిట్లు అన్నీ కూడా టెట్లో వచ్చినాయని. సేమ్ అయ్యే ఉన్నాయి చూడండి ఇక్కడ. నెక్స్ట్, అనుభవాలు జ్ఞాపకాలు వీరి స్వీయ చరిత్ర. కామెంట్ చేయండి. ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్, తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు చోళులు. నెక్స్ట్, గ్రాంధిక భాష స్థానంలో ప్రజలు వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. కామెంట్ చేయండి. గిడుగు రామ్మూర్తి పంతులు. నెక్స్ట్, తరిగొండ వెంగమాంబ ఈ రచనల్లో సిద్ధహస్తురాలు. ప్లీజ్ కామెంట్. ఆప్షన్ 1 యక్షగానం. నెక్స్ట్, క్రియాసహిత వాక్యంలో ఏముంటుంది? ఆప్షన్ 1 ఒక సమాపక క్రియ ఉంటుంది. కవి బ్రహ్మ వీరి బిరుదు. ప్లీజ్ కామెంట్ చేయండి. కవి బ్రహ్మ వీరి యొక్క బిరుదు అంటే తిక్కన్న. నెక్స్ట్, మహాభారతంలో ఎర్రన్న రాసింది ఏంటమ్మా? ఆప్షన్ 2 అరణ్య పర్వశేషం. నెక్స్ట్, తనకు పుస్తకాలే శాశ్వత స్నేహితులు అన్నది. కామెంట్ చేయండి. అబ్దుల్ కలాం. నెక్స్ట్, లాస్ట్ బిట్, లింగ వచన విభక్తులు లేని పదాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవ్యయాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. డిఎస్సి ఎగ్జామ్లో మీ విజయంలో నా పాత్ర ఎంతో కొంత ఉంటుందని నేను భావిస్తున్నాను. అలా మీరు కూడా భావిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. నెక్స్ట్, రేపటి నుంచి 6th క్లాస్ అనేది డిస్కస్ చేద్దాం. మీరు ఏ క్లాస్ చెప్పమంటారు అని మీరు కామెంట్ చేయండి. అవి చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే 8th క్లాస్ మ్యాథ్స్ అనేది షార్ట్ వీడియోస్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు చూడగలరు. థ్యాంక్ యూ. బాయ్.